పాల్గొనున్నారు. జిల్లా పర్యటనలో ఇవాళ అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రేపు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా నేతలు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ భూపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ 2 రోజుల పర్యటన నిమిత్తం పర్యటించబోతున్నారు. జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపబోతున్నారు. 2 రోజుల పాటు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్లో నగరంతో పాటు రూరల్ మండలంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా బీర్కుల్ మండలంలో కూడా పర్యటించబోతున్నారు. అయితే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్న విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈ గంగారెడ్డి ఉన్నారు. చెప్పండి, టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 4వసారి జిల్లా పర్యటన ఈ పర్యటనలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? నిజామాబాద్ జిల్లాలో పొద్దున 11:30 గంటలకి నిజామాబాద్ మండలం నర్సింగ్పల్లి విలేజ్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అక్కడ మరి గుడిలో పూజలు చేస్తారు. అది అయిన తర్వాత మాక్లూరు మండలంలో నిజామాబాద్ ఎమ్మెల్యే గారు అయినటువంటి గణేష్ గుప్తా గారు వారి గృహప్రవేశానికి హాజరై ఆ తర్వాత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఇంటి వద్ద 1 గంట విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా రివ్యూ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ రివ్యూ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం బాన్స్వాడ వెళ్ళి బాన్స్వాడలో మరి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో మరి రాత్రి అక్కడ బస చేసి పొద్దున బీర్కూర్ మండలంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మరి రిటర్న్గా హైదరాబాద్ వెళ్తారు. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు. నిజామాబాద్కు రావడం అనేది నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటన ద్వారా జిల్లా అభివృద్ధికి కానీ ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి ప్రయోజనాలు జిల్లా కలగబోతున్నాయి? మొదటగా 2 సంవత్సరాల నుంచి జిల్లాలో మరి కరువు ఇక్కడ ఏర్పడ్డది. వర్షాలు లేక మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు తక్షణమే నిజామాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతాలతో సహా పట్టణాలు అన్నీ కలిపి తాగునీటి ఇబ్బంది లేకుండా దీనికి పరిష్కారాన్ని మరి ఇక్కడ రేపు పరిష్కరిస్తారు. జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే సన్నాహాలు చేశారు. 2000 మంది పోలీసులతో స్పెషల్ పోలీసులు, ఆర్మూర్ రిజర్వ్డ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులను కూడా వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు నిర్వహించి ముమ్మరంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించబోతున్నారు. ఉపాధి హామీ, కరువు, అదేవిధంగా తాగునీటి వనరులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కూడా జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజతో భూపతి, HMTV, నిజామాబాద్.